Our minister, Lokesh Ji, is also monitoring the situation. An emergency war room has been set up and the... But your minister is not the Minister for Civil Aviation. One second. No, Nara Lokesh is not the Minister for Civil Aviation. In what capacity is he monitoring the situation? May I ask, how is a minister in the state government monitoring the nationwide situation on civil aviation? In what capacity? Arnab, just give me 1 minute. No, in what capacity is Nara Lokesh overseeing the India civil aviation sector? May I ask you? నారా లోకేష్ మానిటర్ చేయడం ఏంటి? డల్లాస్ లో ఉన్నారు సార్. ఆయన డల్లాస్ లో ఉండి మరి వార్ రూమ్ డల్లాస్ లో ఉందా? అసలు అంటే వీళ్ళ సైకో ఫ్యాన్సీ ఏ దగ్గరకి పోయింది అంటే, ఇప్పుడు మీరు ఉక్రెయిన్ వార్ ఆగినా మా నారా లోకేష్ వార్ ఆపిందని చెప్తారు. ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళిపోయారు ఇక. సో ఆ స్థాయికి మరి పార్టీ అలా ఉండమని చెప్తున్నట్టున్నది. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ ఇమేజ్ పెంచడానికి పడుతున్న పార్టీ ఇది. దీనివల్ల లోకేష్ గౌరవం పెరుగుతుందా? ఆయన బాగానే ఇంప్రూవ్ అయ్యాడు, ఇంకా ఇంప్రూవ్ అవుతాడు నేచురల్ గా. ఎందుకంటే మీకు జనంలోకి వచ్చాక ఇంప్రూవ్ కాకుండా ఉండరు. నేను ఇది మొదటి నుంచి చెప్తున్నా. యోగలం పాదయాత్ర తర్వాత మంత్రి 95,000 మేరతో గెలిచి ఆయన ఇంప్రూవ్ అవుతున్నాడు కదా. ఆయన కానివ్వండి, ఆయన ఎందుకు మీరు ఇలా మీ సైకో ఫ్యాన్సీ వల్ల కొన్ని చంద్రబాబు నాయుడు మానిటర్ చేస్తారని అర్థం ఉన్నది. నారా లోకేష్ మానిటరింగ్ అంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడు మానిటర్ చేస్తున్నాడంటే ఆయన ఇండియాలో ముఖ్యమంత్రిగా అనేక క్రైసిస్ లను చూసి అడ్రస్ చేసిన అనుభవజ్ఞుడిగా, పాలనాధ్యక్షుడిగా, నరేంద్ర మోడీ కన్నా సీనియర్ గా మరి చంద్రబాబు నాయుడు మానిటర్ చేస్తున్నారన్నా దెర్ ఇస్ సమ్ లాజిక్. కానీ నారా లోకేష్ మానిటర్ చేసిన ఏంటి? అంటే నారా లోకేష్ ఇమేజ్ పెంచడం కొరకు మీరు ఈ స్థాయికి పట్టుకొస్తే తెలుగు వాళ్ళు ఫూల్ కదా. అసలు ఇప్పుడు ఆనగోదామి మాట్లాడుతుంటే మీరు కేంద్ర ప్రభుత్వంలో జరుగుతుంది అన్ని నారా లోకేష్ ఎట్లా మానిటర్ చేస్తారు? వాట్ కెపాసిటీ అంటున్నారు? అసలు వాట్ కెపాసిటీ? పార్టీ తరఫున మానిటర్ చేసే అంశమే కాదు కదా ఇది. పార్టీ తరఫున ఇందుకు చెప్తే పార్టీ పిలిచి అడుగుతుంది, ఇందుకు ఇట్టదా? మినిస్టర్ చెప్తారా? ఇందుకు ఇట్టలేదు.